బ్యాచ్‌లో పొట్టి మమ్మీతో పాటు వైట్ డాగ్ అండ్ బ్రౌన్ డాగ్ 2 మిస్ అయినాయండి. ఇప్పుడు 10 రోజులు దాటిపోయింది. అవి గోపాల్ కూడా 4, 5 రోజులు లేదు తిరిగొచ్చింది గానీ, ఆ 2 రాలేదు. వైట్ డాగ్ చూసారా? స్కిన్ ఎలర్జీ వచ్చిన డాగ్ అక్కడ ఉంది. అప్పుడు హెల్తీగా ఉంది. ఇదిగో పొట్టి మమ్మీ. జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళిపోయినాయి. అవన్నీ ఎక్కడున్నాయో గానీ, అవన్నీ చెప్పకుండా తీసుకెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. సీసీ కెమెరాలు లేవు ఇక్కడ. ఆ వైట్ డాగ్ చాలా ఎఫెక్షన్‌గా ఉండేది. ఇగో ఇది వైట్. స్కిన్ ఎలర్జీ వచ్చి ఒళ్ళంతా పాడైపోయింది కదా! ఇప్పుడు టాబ్లెట్లు వేసి, పౌడర్ వేసి ట్రీట్మెంట్ రోజు చేస్తున్నాం. డ్రెస్సింగ్ అది కూడా క్యూర్ అవుతుందిలేండి. అది బ్రౌన్ డాగ్ చాలా ఎఫెక్షన్‌గా ఉండేది. వైట్ అండ్ బ్రౌన్. ఇప్పుడు ఒక పొట్టి మమ్మీ. జ్ఞాపకాలే ఉన్నాయండి వాటి ఇవన్నీ టైంకు తినేయి. గోపాల్‌తో ఎంత ఫ్రెండో చూడండి ఆ వైట్ డాగ్. చాలా ఎఫెక్షనేట్. 5 రోజులు లేని గోపాలు ఈరోజు ఒక్కటే తింటా అంటే చాలా బాధ అనిపించింది నాకు. వీటన్నిటితో కలిసి తినేది రోజు. ఇవాళ అన్నం తీసుకెళ్తే స్కిన్ ఎలర్జీ వచ్చింది. ఒక్కొక్కసారి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కనబడదండి. రోజు ఉండదు. వాడికి అన్నం పెట్టేసి వస్తాయి. ఈ రోజు ఉన్నది కానీ 2 కలిసి ఉండవు. అదొకసారి ఇదొకసారి తిరుగుతూ ఉంటుంది కానీ వీళ్ళు చాలా ఎఫెక్షన్గా అన్నీ కలిసి ఒక్కసారి తినేవి. పొట్టి మమ్మీ వీళ్ళందరూ ఉన్నప్పుడు. ఈరోజు గోపాల్ పిలిస్తే టైంకి ఒక్కడే పడుకొని ఉంటే వాడు ఒక్కడే వచ్చి తిన్నాడండి. అదిగో గోపాల్. అంతమంది ఫ్రెండ్స్‌తో ఉన్న గోపాలు నేను మాత్రం కామన్‌గా ఉండిపోయినా అన్నిటికి. నేను మాత్రం వెళ్తున్నా, వస్తున్నా కానీ పాపం వాడు అన్ని ఫ్రెండ్స్‌తోనున్నది. వాడి ఫ్రెండ్స్ ఏమైందో అర్థం కాలేదు. పొట్టి మమ్మీని ఎవరో తీసుకెళ్ళిపోయారు. వైట్ అండ్ బ్రౌన్ ఎటో పోయింది. స్కిన్ ఎలర్జీ ఉన్న డాగు టైంకి ఉండదు కానీ రోజు ఆ గోడ మీద పడుకొని ఉంటుంది గోపాల్. నా కోసం వెయిట్ చేస్తూ. టైం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతారండి.